Big thanks to God first of all. Second of all, effort petti andaru pink esకొచ్చినందుకు I'm extremely grateful. Thank you for that. And Saksham anagane I don't have anything particular to inspire you or to say anything of I don't have a specific incident to pull out and say to mention it today. Kani, I just have a very friendly reminder to share with all of you that although I've been absolutely undeserving, God's faith and God's grace has never failed my life a single day. In everything that I wanted, in day-to-day activities, to marrying somebody I love, to having absolutely wonderful parents and a home, God has never held back. He has only been giving. He has only been absolutely graceful, gracious towards me. తెలుగులో ఉంటుంది కదండి, కృప వెంబడి కృప అని. నా జీవితం మొత్తం ఐ కెన్ టెస్టిఫై, ఐ కెన్ స్టాండ్ ఎనీ గివెన్ డే అండ్ సే గాడ్ హ్యాస్ ట్రూలీ లివ్డ్ అప్ టు హిస్ వర్డ్, ఈవెన్ దో దెర్ ఆర్ సర్టన్ డేస్ ఐ హ్యావెంట్ లివ్డ్ అప్ టు మైన్. So God has only been good. God has been great in my life. I can without a doubt say that. And moving on, I feel like celebrating this with all of you today is very special. Benny aside, meeting Benny's family, Benny family lo una prati member kuda nato you have only been kind and welcoming and loving and nothing short of it. So I only look forward to being a bigger, better part of this family going forward. Yeah, that's all. It's just a thank you and just a big praise the Lord for all the great things He has done. షెల్లీతో చెప్తున్నాను అనమాట, బాగా చదువుకున్నారు, బాగా వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఈ పాప వాళ్ళ మమ్మీ వాళ్ళు మేము బాగా క్లోజ్ కాబట్టి నాకు ఎక్కువ ఎస్తేరు మీద ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు మేము ఎదురు గుండెలు తిరిగి వాళ్ళం కాబట్టి అదే అనుకున్నాను. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో మళ్ళీ అదే ప్రదేశానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు అని ఆనందిస్తూ ఉంటాను ఇప్పుడు. మరి చాలా సంతోషం. బెనిబాబు కూడా చాలా కష్టపడుతూ తనని నిరూపించుకుంటూ తను ఏ స్థితిలో ఉండాలో ఆలోచించి వెనకాల తన భార్యకు కూడా చేయూతిస్తూ ఆ స్థితిలో ఉండగలిగాడు. సరైన సాటి సహాయం వీళ్ళిద్దరికి ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. జీవితంత కాలం నీ కొరకే వీళ్ళని వాడుకుని వారికి ఇచ్చిన తలాంతుల ద్వారా నిన్ను స్తుతించాలి దేవా అని వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. ఈ విధంగా వారు మనల్ని పిలిచి పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేసుకుంటున్నందుకు అతిథులు మనందరిని పిలిచారు. చాలా సంతోషం. దేవుడు ఈ జంటని బహుగా ఆశీర్వదించి వారి యొక్క వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. సడన్గా పిలిచారు, మరి నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఎస్తర్ ఈజ్ సచ్ అ స్వీట్ గర్ల్. మన ఫ్యామిలీలోకి ఎస్తర్ రావడం we are very happy. She is very beautiful. అసలు చూడగానే షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ మాట కూడా చాలా స్వీట్గా మాట్లాడుతుంది, అందరినీ చక్కగా పలకరిస్తుంది. నన్ను నేను చూసుకున్నట్టు నాకులాగే స్వీట్గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. అందరిలో చక్కగా కలిసిపోతుంది. అంటే చూడగానే మనం అలా అనుకోం అంత బాగా కలుస్తుంది, అంత బాగా మాట్లాడుతుందని. బట్ షీ మింగిల్స్ విత్ ఎవ్రీవన్. చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది, ఏమన్నా కానీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. షీ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ యాక్చువల్లీ. అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐ విష్ యూ బోత్ హ్యాపీ ఫ్యూచర్ అండ్ సక్సెస్. హ్యాపీ బర్త్డే వన్స్. అయితే ఫస్ట్ టైం బెనిబాబు ఎస్తేని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బెనిబాబు నీకు చాలా ఉందిరా బాబు, అప్పటి వరకు అంటే మాతో జోకులు వేయటం, తర్వాత జోవియల్గా ఉండడం తప్ప ఇంత సీరియస్గా ఉంటాడని మాకు తెలియదు. మరి చూసిన దగ్గర నుంచి నాన్న ఎప్పుడు పరిచయం అంటే అన్న నిన్న కాక మొన్నే అన్న పరిచయం అన్నాడు. కట్ చేస్తే ఒక 7 సంవత్సరాల నుంచి పరిచయం అని తెలిసింది. మరి బెనిబాబు కూడా ఈజ్ వెరీ గుడ్ అట్ కీపింగ్ థింగ్స్ అని ఆ రోజు మేము అనుకున్నాం. అలా ట్రైన్ చేసిన బెనిబాబుకి మరి ఎవరు ట్రైన్ చేశారని నేను ఆలోచిస్తున్నప్పుడు ఎస్తేర్ కళ్ళ ముందు కనిపించింది అనమాట. సో ఈ విషయంలోనే ఎంత బాగా ట్రైన్ చేస్తామంటే మిగిలిన విషయాలు ఎంత బాగా ట్రైన్ చేస్తుంది, గైడ్ చేస్తుంది అనుకుంటే కట్ చేస్తే మరి బెనిబాబు ప్రాస్పరిటీని గురించి మనం చూసినప్పుడు ద ఫోర్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్ ఎస్తేర్ డెఫినెట్లీ. ఇప్పటి వరకు దేవుని వల్ల బెనిబాబు సింగిల్ గానే హీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బెనిబాబుకి 1000 ఏనుగుల బలమో మరి కొండంత బలమో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ 2 కలిపి ఉండొచ్చు. సో నైస్ టు హ్యావ్ ఎస్తేర్ ఇన్ మిస్ట్ ఆఫ్ అస్. తర్వాత మా కజిన్స్ అందరూ కూడా మేము చాలా జోవియల్ గా ఉంటాం. నా భార్య ఎప్పుడైనా మా కజిన్స్ కలిసినప్పుడు జోకులు వేసుకుంటే బాబా మీరు ఎంత భయంకరమైన జోకులు వేసుకుంటారా, నాన్ వెజ్ జోకులు అంటారు. సో ఇప్పుడు అంటే ఎస్తేర్ కూడా ఎంత జోవియల్ గా ఉండటం ఇట్స్ సో నైస్. మే గాడ్ గ్రాంట్ హర్ ఈవెన్ మోర్ బర్త్డేస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ త్రూ అవుట్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ. బెనిబాబు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎస్తేర్ అంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఇష్టమైంది అనుకోండి, ఎందుకంటే బెనిబాబుని బట్టి. బెనిబాబుని ఎత్తుకుండగా నన్ను సుచరిత చూసింది. తన
నన్ను అప్పుడు ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇంకా నేను బెన్నిబాబుని ఇంకా ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టాను. బెన్నిబాబు ఎస్తేర్ని చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటిగా నేను సంతోషిస్తూ ఉంటాను. ఎప్పుడు బెన్నిబాబు యొక్క జీవితం బాగుండాలని, ఎస్తేరు బెన్నిబాబు బండ మీద కట్టినటువంటి గృహంగా ఉండాలని, త్వరలోనే మాకు చక్కని బాబుని కానీ పాపని కానీ మాకు అందిస్తే మేము చూసి సంతోషించి ఆనందించి ఇంతకన్నా ఉత్సాహంగా మేము జరుపుకోవాలని మేము కోరుకుంటూ దేవుడు మీ ఇద్దరిని దీవించి ఆశీర్వదించాలని. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. మా మావయ్య గారు బెన్ని ప్రభాకర్ గారు, పుష్పమ్మ గారు, వాళ్ళిద్దరు ఉంటే చాలా బాగా ఉండేనేమో ఈరోజు. అంటే వాళ్ళ మా అందరికంటే మోర్ హ్యాపీ, చాలా సంతోషపడేటువంటి వారు. ఈ పిల్లలు పుట్టినరోజులు వస్తే నేను చాలా ఘనంగా చేసేటువంటి వాడిని. చాలామంది బంధువుల్ని, రిలేటివ్స్ని పిలిచి చాలా వేలాది రూపాయలు మరి ఖర్చు చేసి చక్కటి ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసేటువంటి వాడిని. శనిబాబు విషయం ఎలాగన్నా, బెన్నిబాబు చిన్నప్పటి నుంచి చాలా చాలా కామ్గా ఉండేవాడు, కూల్గా, అంటే సిగ్గుతో ఉండేవాడు అనమాట, సిగ్గు ఎక్కువగా అనమాట. ఒక్కసారి పెళ్లి సమయం వచ్చినడికి ఈడెప్పుడు ప్రేమించేసాడని కొంచెం ఆశ్చర్యం కలిగింది. చాలా సందర్భాల్లో మా పిల్లలు ప్రేమలో గేమ్లో ఉండో తండ్రి ఏం చెప్తే అదే అని చెప్పేవాడిని చాలా చోట్ల. అయితే నా అనుమతితోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు అనుకోండి. వీడు ప్రేమించాడు బెన్నిబాబు గారు అని అంటే కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎవరు అని అంటే నాకు పిల్లిబాబు చెప్పాడు ఒకసారి ఫస్ట్ టైం, బావగారు మీకు తెలుసా పలానా అమ్మాయి అని అంటే, ఊరికా పిల్లిబాబు నువ్వు లేనిపోయిన అన్ని కల్పించుకో అని అన్నాను. మనసులో కొంచెం ఇది అలాగైతే బాగుంటుంది అనిపి, ఎందుకంటే మా కోళ్ళు చాలా అందగత్తాయి. నిజానికి ప్రిన్సెస్ ఆవిడ. ఎస్టేరు రాణి ఎంత సౌందర్యం కలిగి ఉందో నా కోడలు కూడా అంతే సౌందర్యాన్ని కలిగి ఉందని నేను చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. నేను ఎప్పుడు కోడళ్ళు అందంగా ఉండాలని, డబ్బులు తేవాలని, లేకపోతే ధనవంతులు అయి ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఒకటే ప్రార్థన, చిన్న ప్రార్థన, మారు మనసు రక్షణ అనుభవం కలిగినటువంటి బిడ్డలు నాకు కోడలుగా రావాలని ప్రార్థన చేశాను. నేను ఒకటి అడిగితే దేవుడు మరి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇద్దరు కోడళ్ళు మరి చాలా తెల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, మరి హైలీ ఎడ్యుకేటెడ్, మరి రక్షించబడ్డారు. చాలా విషయాలు దేవుడు అడగకుండానే మరి వారికి దేవుడు ఇచ్చాడు. ప్రత్యేకంగా ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుని ఉంటే, బెన్నిబాబు ఎస్తేరు చాలా సీరియస్గా పొద్దున్నే లేచి చాలా సీరియస్గా 10 గంటలకు క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను ఒక కలెక్టర్ గారు కూడా అంత సీరియస్గా ఆఫీస్కి వెళ్ళరేమో అని అనిపిస్తూ ఉంటాను. చాలా కష్టపడుతున్నారు. నేను చాలా ఇద్దరిని చూసి నాకు చాలా ముచ్చటేసింది, గర్వపడుతున్నాను. ఇక బెన్నిబాబు గారు ఎప్పుడు ప్రేమించడం ఇస్తే తెలియదు. మొత్తానికి మంచి అందం గల కోడలు, గుణవంతురాలైనటువంటి కోడలు, మారు మనసు అనుభవం కలిగిన కోడలను బిడ్డని మాకు బహుమతికి ఇచ్చాడు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఎస్తేరు మొన్న చికెన్ ఏదో చేసింది, అదేంటో పేరు తెలియదు నాకు, తెల్లగా ఉంది అది. మేమేమో ఎస్తేరు చేసిందండి తినండి, ఆ పిల్ల బాధపడుతుంది, మీరు తినకపోతే మళ్ళీ గొడవ ముఖం ఇలా పెట్టుకుంటుంది, గొడవ వస్తుందేమో తినండి అంటుంది. నాకు అదేమో చూడడానికే నాకు తినడానికి అంత అట్రాక్ట్గా లేదు. సరే మొత్తానికి నేను తిన్నాను. తింటే చాలా బాగుంది అది. మనం ఎప్పుడు కూడా శ్రీకన్య బిర్యానీ అలా, లేకపోతే ఎవడో నక్కవోడు బిర్యానీ, లేకపోతే మన మాణిక్యంగడ్ బిర్యానీకి అలవాటు పడిపోయాం. మరి తను చేసినటువంటి డిఫరెంట్ ఆ వంటకం చాలా యూట్యూబ్లో చేసిందంట, చాలా బాగా చేసింది. ఇప్పుడే నెమ్మదిగా పట్టాల మీదకి ఎక్కుతుంది. మీరు అనుకుంటారు పెళ్ళైనప్పటి నుంచి ఆ వంటగదిలోనే ఉంటుందేమో అని వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురు గురించి అనుకోవచ్చు. మీరు కూడా మేనమ్మ ఎస్తేను వంటగదిలోనే ఉంచేస్తుందని అనుకోవచ్చు. ఈ మధ్యన కొంచెం నెమ్మదిగా తెల్ల చికెన్తో ప్రారంభించి ఎర్ర చికెన్తో మరి ముగిస్తుందని అనుకుంటున్నాను.
చాలా సంతోషం. మనం అందరం నవ్వుకోవడానికి, సంతోషించడానికి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తన కంపెనీని మెయింటైన్ చేసేటువంటి విధానం, మరి ఆఫీస్ రూమ్ని తీర్చిదిద్దినటువంటి విధానం, ఇవన్నీ చూసినప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఆ విధంగా ఇంచుమించు అలాగా వారిద్దరు కంపెనీలను మెయింటైన్ చేయడం, ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్లో ఉండడం, తర్వాత వాళ్ళిద్దరూ కూడా చక్కగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం, అభివృద్ధిలో మరి పాటుపడడం అనేటువంటిది ఇది చాలా సంతోషించదగిన విషయం. చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. జొమాటోలో దోశ 80 రూపాయలు అనుకోండి, మన ఇంటికి వచ్చేటప్పటికి అది 180 రూపాయలు అయిపోతుంది. దోశ ఖరీదు 80 రూపాయలు, ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా తను మరి వెనుకేం చేయదు. ఫైనల్గా టోటల్గా మరి చూస్తే మరి ఈ ఇల్లంతటిని చాలా చాకచక్యంగా నడిపించగలిగినటువంటి సత్తా ఎస్తేరుకు ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, ఆదివారం మాటలు నేను చెప్పాను, ఎస్తేరు ఆడు ఆలస్యంగా లెగిస్తే నీవు మరి ఉండకమ్మ ఇద్దరు నువ్వు ముందు వచ్చే అని చెప్తే తను చాలా ముందు రావడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా సందర్భాల్లో మరి చాలా చక్కగా ఆరాధనలో కూర్చోవడం, ఆవిడకి లోదైన ఆరాధన అలవాటు ఉందో లేదో నాకు తెలీదు. మరి భవిష్యత్తులో నా తర్వాత నా సేవని కొనసాగించడంలో ఇద్దరు కూడా మరి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. పొద్దున్నే ఎస్తేర్కి చెప్పాను, ఎస్తేర్ నువ్వు నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కనుక, ఈ సోషల్ మీడియాలో నీకు ఎక్కువ విషయాలు తెలుసు కనుక, టెక్నాలజీ నీకు ఎక్కువ తెలుసు కనుక, మన సంఘ సంబంధించినటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా నువ్వు ప్రమోట్ చేయాలి అని కోరినప్పుడు తను చాలా చక్కగా యాక్సెప్ట్ చేసింది. నన్ను చాలా చక్కగా మావి గారు అని పిలుస్తూ ఉంటాను. నేను మొన్న దుబాయ్ నుంచి నేను ఇంటికి వస్తే ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి బెన్నబాబు వచ్చాడు. కార్లో కూర్చోగానే ఫస్ట్ మాట, డాడీ మీ ప్రయాణం ఎలా జరిగింది అని అడగలేదు నన్ను. ఏమడిగాడంటే, మనం ఏసీలు వేయిందాం అనుకున్నాం కదా చర్చికి, 3 ఫేజ్కి మీరు ఏం చేశారు అని అడిగితే, డబ్బులు ఎవరా 3 ఫేజ్కి 40,000 రూపాయలు వాళ్ళు అడిగారు, మరి మన దగ్గర డబ్బులు లేవనంటే వెంటనే నేను ఇస్తాను డాడీ అని చెప్పి 40,000 రూపాయలు మరి ఇద్దరు మాట్లాడుకొని దేవుడికి ఇవ్వడం అనేటువంటిది, చర్చికి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం. అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, గివింగ్ నేచర్, దేవునికి ఇవ్వడంలో కూడా వారు చాలా ముందున్నారు. ఇలా చెప్పుకొని వెళుతూ ఉంటే, నేను పుట్టినరోజు సందర్భంలో ఒక మాట చెప్పాలని ఇస్తారు ఆశపడుతున్నారు. మీరు కిందకి దిగి భోజనం చేసినప్పుడు కొంచెం కొంతసేపు ఇక్కడ ఉండి మాతో కూడా మీరు మాట్లాడారు. వెంటనే పరుగు లోపలికి వెళ్ళి తలుపులేసుకోకండి, కొంత మాతో మాట్లాడి చక్కగా మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఇలా చెప్పుకెళ్తే చాలా విషయాలు ఉంటాయి. మీకు చాలా బోర్ కొడుతూ ఉంటుంది, ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది, ఎప్పుడు ముగిస్తాడా అని అనుకుంటూ ఉంటారు. సరే, మనం ఈ కార్యక్రమాన్ని మరి చాలా త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దాని తర్వాత మనం ముందుకు తీసుకెళ్దాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, dear days to you, long life to you, happy long birthday, happy long
Thank you so much, Appa. Thank you, Appa. Thank you. ఇంకా తీయలేదా? Thank you. Praise the Lord. Action. Can I give you a bite? You can take the whole bite. Thank you so much. Thank you. ఇది చిన్నది తిన్నారా ఆంటీ? మొత్తం ఆంటీ వాళ్ళ భోజనాలు సప్లై చేయడం అన్నీ. మరిది గారు ఒక్క మాట చెప్పమన్నారు, హ్యాపీ బర్త్డే అందాల రాణి. మనం పుట్టినప్పుడే మన పేరు దేవుడు నిర్ణయిస్తాడంట. మరి ఎస్తేరు పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొత్తానికి దేవుడు ఆ పేరు నిర్ణయించాడు. ఎస్తేరుని చూచిన వారందరికీ ఆమె యందు దయ కలిగింది. మామగారు ఈవేళ ఎస్తేరుని పల్లకీలో మోస్తుంటే నా హృదయం ఆనంద డోలికల్లో తేలియాడింది. ఒంటరిగా అసలు పల్లకి అంటే ఇద్దరు ఉండాలి మినిమం. ఆయన ఒంటరిగా బిహైండ్ ది కర్టన్ ఆఫ్ కోర్స్ మేనమ్మ గారు అనుకోండి. మరి అంత మంచి మాటలు, అంత మంచి ఇంటెన్షన్. ఎస్తేరుని చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఇందాక ఎస్తేరు మాట్లాడుతూ అంది, పెద్ద నాకు సాక్ష్యం చెప్పడానికి పెద్ద ఎక్కువేమి లేవు అందుకని ఈరోజు వరకు అత్తింట్లో తను అంత హ్యాపీగా ఉందంటే అదే గొప్ప సాక్ష్యం. మనందరం అత్తేళ్ళకి వెళ్ళాం, మొదటి నుంచి హ్యాపీగా ఉండడం అనేది గ్రేట్ థింగ్. తర్వాత అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అని హ్యాపీగా ఉంటాం మనందరం. కానీ అడ్జస్ట్మెంట్తో పని లేదు, మొదటి నుంచి హ్యాపీగా ఉంది. ఐ అప్రిషియేట్ హర్, ఐ కంగ్రాచులేట్ హర్. మరి ఎస్తేర్లో ఒక గుణం నేను చూశాను, ఎదుటివాడిని ఆకట్టుకోవడం. మరి బైబిల్లో ఎస్తేరు కూడా ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టింది. మరి దేవుడు కూడా ఈ బిడ్డను అలాగ జ్ఞాపకం చేసుకున్నాడు ఆల్రెడీ, అందుకని ఆ పేరు వచ్చింది. ఇక ముందుకుని కూడా తన ఫ్యూచర్ అంతట్లో ప్రభు ఆమె చేయి పట్టుకొని నడిపించాలని, సకల ఆశీర్వాదాలు ప్రభు ఆ బిడ్డకు దయచేయాలని, ఆమెను, ఆమె భర్త గారిని, ఆమెకు పుట్టబోయే బిడ్డల్ని, అత్తింటి వారిని, తల్లింటి వారిని అందరినీ బహుగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రార్థన చేస్తూ once again I wish you a happy birthday. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఇంతే అత్త, ఈ మైక్రోఫోన్ కొంచెం తేడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎస్తేర్ అక్క. యాజ్ మా మావయ్య చెప్పినట్టు ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ దాన్ అ సిస్టర్ టు హర్. సో థ్యాంక్ యూ సో మచ్ మావయ్య నాకు ఆ టైటిల్ ఇచ్చినందుకు. అండ్ ఎస్తేర్ అక్కని చూస్తే నాకు రెండు గుర్తొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ బ్యూటిఫుల్ అండ్ ఆ బ్యూటీకి తన బ్రెయిన్ యాడ్ చేస్తుంది అండ్ దట్ బికమ్స్ పర్ఫెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ షీ ఎగ్జింప్లిఫైస్ ద టర్మ్ కాల్డ్ బ్యూటీ విత్ బ్రెయిన్. సో ఐ రియలీ లవ్ హర్. అండ్ వాళ్ళిద్దరు జోడీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళిద్దరి గురించి నాకు తెలిసి నాకే నేను ఫీల్ అవుతాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ అక్క. ప్లీజ్ కంటిన్యూ దట్ కీపింగ్ మీ ఇన్ యువర్ అప్హోల్స్ అండ్ ఐ విల్ కీప్ యూ ఇన్ మై ప్రేయర్స్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నానండి. బెన్నుబాబు అంటే అందరూ అంటారండి, ప్రతి ఒక్కరు అంటారు, ఏంటి బెన్నుబాబు అని అంటా ఉంటావు అస్తమాటిని అని అంటారు. ఏంటంటే నాకు కొడుకులు లేరు, నాకు కొడుకుగా బెన్నుబాబు అంటే నాకు చాలా ఇష్టం. అందరూ అదే అంటారండి. తర్వాత పాప గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నారండి, మీ కోళ్ళ గారు వచ్చారా, మీ కోళ్ళ గారు ఉన్నారా
మీ కోళ్ళ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతా. వచ్చిన కానించి కూడా పాపగారు కూడానండి చాలా బాగా ఏంటో నాకు కొడుకు లేని లోటు బెన్నుబాబు ద్వారా ఎస్తేర్ గారి ద్వారా నాకు తీరిందని నేను అనుకుంటున్నానండి. ఆంటీ గారండి టీ అండి, ఆంటీ గారండి భోజనం అండి అని పిలిస్తే నాకు ఎంతో సంతోషం వేస్తుందండి. ఎందుకంటే నాకు మగబిడ్డలు లేరు, కానీ బెన్నుబాబు ద్వారా నాకు ఇంత ఆనందం ఉంది అని ఆనందం పడతానండి. కానీ ఎస్తేర్ గారు కూడా చాలా బాగా ఒక తల్లిలాగా ఆంటీ గారు అన్న మాట కానీ ఇంక వేరేది ఏమి ఉండదండి. కానీ చాలా బాగా చూస్తారండి. టీచర్ గారు అవనివ్వండి, పాస్టర్ గారు అవనివ్వండి, బెన్నుబాబు కూడా చాలా బాగా చూస్తారండి. ఒక తల్లిలా చూస్తారు నన్ను. తల్లి తర్వాత నేను తల్లి అనుకుంటానండి ఎప్పుడూని. ఈ ప్రేమ నా మీద ఎప్పుడూ చూపించాలని ఈ చిన్న సాక్షిని దేవుడి నుంచి. థ్యాంక్ యూ ఆంటీ గారు, థ్యాంక్ యూ. శేఖర్ గారు మాట్లాడాలి అన్న వాళ్ళతో చేతులెత్తండి పైకి. అత్తగారు పక్కన కూర్చొని అదృష్టం దేవుడి. 28కి దేవుడు బహుగా క్రిస్టియన్ కూడా ఆశ్రమించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా కంగారుగా ఉంది. God bless you. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. I know. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అమ్మా. నేను బెన్నీ గురించి మా పాప 8th క్లాస్ చదువుతున్నప్పుడు విన్నానండి ఫస్ట్ టైం. బెన్నీ ద ఫోటోలకి అని మా చెప్తా ఉండేది. ఏంటమ్మా అని అడిగితే అప్పుడు ఒక ఫోటోగ్రఫీలో మంచి ఇష్టం ఉన్న అబ్బాయి, చక్కటి ఫొటోస్ తీసే అబ్బాయి, హీజ్ మై ఫ్రెండ్ అని చెప్పింది. ఎవరమ్మా అని అంటే ఫ్రమ్ మున్సిపల్ కాలనీ. నా మున్సిపల్ కాలనీలో ఫోటోగ్రఫీ తీసి అప్లోడ్ చేసి అప్పటికే గూగుల్లో పెట్టి, ఐ థింక్ ఫేస్బుక్లో పెట్టి తనకంటూ ఒక పేజ్ ఓపెన్ చేసి బెన్ ద ఫోటోలకి ఏదో ఉండేదండి. సో ఆ పేజ్ గురించి చెప్పి అప్పట్లో చెప్తా ఉండేది 8th క్లాస్ తను చదువుతున్నప్పుడు. ఎవరని చెప్పేసి నేను కొంచెం రోజు ఎవ్రీడే షీ యూస్ టు కమ్ అండ్ సే అబౌట్ హిస్ ఫోటోగ్రఫీ. అప్పుడు ఎవరెవరని చూస్తే మా మీనక్క కొడుకు. అమ్మ మున్సిపల్ కాలనీలో ఇంత టాలెంటెడ్ బాయ్ కూడా ఉన్నాడా అని చెప్పేసి నేను అప్పట్లో అనుకున్నాను. అది అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్సే. ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రాక్ మారింది. నా కూతురికి ఎప్పుడు నేను నో చెప్పలేదు. ఎప్పుడు వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ షీ చూస్ దట్ వాజ్ హర్ చాయిస్ అనమాట. ఏం కావాలన్నా వాళ్ళకి నేను ఎప్పుడు నో అనకుండా ఐఎమ్ ఏ సింగిల్ మదర్, యూ నో ఎవ్రీబడి. బట్ వాళ్ళకన్నీ నేను కరెక్ట్గా ప్రొవైడ్ చేశాను. మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంకా అల్టిమేట్లీ మదర్స్ ఇదే అంటే నా రెస్పాన్సిబిలిటీ కనుక మా అమ్మ నేను ప్రేయర్ చేస్తూ ఎవరిని చూడాలి అని చెప్పి చూస్తూనే ఉన్నాం. బట్ ఒక రోజున ఇంకా మా ఇంటెన్స్ చేసేసాం అనమాట. మా కంగారు చూసి ఒక ఫైన్ డే వచ్చి చెప్పింది అనమాట, ఎప్పుడు ఎస్తే రాంగ్ స్టెప్ అయితే వేయలేదు, రాంగ్ చాయిస్ ఎప్పుడు తీసుకోలేదు, తను ఏది చేసినా కరెక్ట్గానే డెసిషన్స్ అన్నీ తీసుకుంది. అలాగే బెన్నీ ఈజ్ ఆల్సో దేవుని యొక్క ఏర్పాటు. అట్లాగే బెన్నీని చూస్ చేసుకోవడం కూడా అది నిజంగా దేవుని ఏర్పాటు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నా కూతుర్ని ఎంత హ్యాపీగా చూసుకుని, మీ ఫ్యామిలీలో మీ బిడ్డలాగా చూసుకుని తను అంత హ్యాపీగా ఉంచారు. Day 1 నుంచి ఎప్పుడు ఒక కంప్లైంట్ ఇంటి నుంచి మీనక్క గురించి కానీ అన్నయ్య గురించి కానీ ఎప్పుడు బెన్నిబాబు గురించి కానీ ఎప్పుడు కంప్లైంట్స్ లేవు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అమ్మ అని చెప్పేసి నేను చెప్పింది. ఇంకా అంతకన్నా నాకేం కావాలండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మీ ఫ్యామిలీలో మీ బిడ్డగా చేర్చుకుని తను అంత హ్యాపీగా ఉంచినాను. మీ అందరికీ వన్స్ అగైన్, మీనక్కకి, మార్టిన్ అన్నయ్యకి, అట్లాగే బెన్నిబాబుకి, ఎస్పెషల్లీ బెన్నిబాబు ఫర్ బేరింగ్ హర్. కొంచెం కోపం ఎక్కువ. అన్ని డెసిషన్స్ తనయే ఫైనల్ చేసి యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేసి అని చెప్తుంది. అట్లాగే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు వాట్ ఆర్ యువర్ శారీస్ అని చెప్పింది పింక్లో. బట్ బెన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొస్తున్నాడు. అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ యానీకి ఇంత చక్కగా మీరు బర్త్డే సెలబ్రేట్ చేసి ఇంత బాగా చూసుకుంటున్నందుకు నా కూతురు మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అట్లాగే మీనక్కకి, మార్టిన్ అన్నయ్యకి, మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అట్లానే మరి మార్టిన్ బాబు గారికి, ఇంకా గురువర్యులు, ఈ అకేషన్ నా మనవరాల గురించి కాబట్టి
నాకు చాలా సంతోషంగా ఉందండి. మేము తన బర్త్డే చేసేవాళ్ళం, అదంతా తన ఇష్ట ప్రకారంగా ఎవరినో పిలుచుకోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ప్లాన్ చేసుకుంటుంది. మన మాట ప్రకారంగా కదండి, తను ఏమనుకుంటే ఆ విధంగానే జరిగించుకుంటుంది. మ్యారేజ్ విషయంలో తినకు తగ్గినటువంటి బిడ్డని ఎవరినో చూడాలని మేము ఊహించుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా తప్పించుకుంటూ ఉండేది, అసలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు. అట్లాగా మమ్మల్ని చాలా ఒక ప్రక్కన పెట్టి సైలెంట్గా మంచి చాయిస్ తీసుకున్నది. అందుకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి కుటుంబం. మీనా తల్లి కొడుకు అని అనగానే ఇంకా ఊపిరి పీల్చుకున్నాం అనమాట. మీనమ్మోళ్ళు మాకు బాగా తెలుసు, ప్రార్థనా పరులు, మంచి కుటుంబం. అటువంటి చోట బిడ్డ ఉండడం అంతకన్నా ఆశీర్వాదం ఇంకోటి లేదని చెప్పేసి అని, అందుకన్నా ఇంత ముచ్చుగా చాలా కాలం నుంచి బయట పెట్టకుండా ఉందని చెప్పేసి అని మేము తలంచుకొని దేవునికి వందనాలు చెల్లించుకున్నామండి. మరి నెమ్మదిగా ముందుకి చాలా బాధ్యత వహించాలని నేను చెప్తున్నాను, చేస్తుందని కూడా నమ్ముతున్నానండి. ఎంత ప్రేమగా చూసుకుంటున్నందుకు మార్టిన్ బాబుకి, మీనా తల్లికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఇంత మంచి ఫ్యామిలీస్ చుట్టూరు ఉన్నారు, ఏది వచ్చినా కూడా మరి మంచి సలహా ఇచ్చి ఆ బిడ్డ గురించి బాధ్యత తీసుకునేటటువంటి బిడ్డలు మీరు అందరూ కూడాను. కనుక మీ అందరికీ కూడా ఈ సందర్భంలో మా కుటుంబం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యానికి దేవుడు ఇంకా దీర్ఘాయుష్ ఇచ్చి మంచి బిడ్డగా, మంచి సంఘస్థురాలుగా వాళ్ళ మామగారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ముందుకు మంచి సేవ చేసేటట్టు బిడ్డలుగా తయారవ్వాలని బెన్నిబాబుని యానిని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సమయం 9 అవుతుంది కనుక చాలా షార్ట్గా చెప్తాను. ఎస్తేర్ చాలా మంచిది, చాలా చాలా బాగా వంట వండుతుంది, అస్సలు కోప్పడదు. కోపం అంటే ఏంటో తెలీదు. భర్త గారంటే చాలా గౌరవం ఎక్కువ. ఇలా చాలా విషయాలు చెప్పమందండి రాత్రి, కానీ మర్చిపోయాను. పెద్ద లిస్ట్ ఇచ్చింది, అది ఎక్కడో పడేసాను. ఇంకా మిగతా ఫిలిం ద బ్లాంక్స్ మీరే చేసుకోండి. అంటే చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నమాట, అందుకే చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా తక్కువ మందిని పిలవాలనుకున్నాం, అంటే బయట కాకుండా ఇంట్లో చేసుకుంటే కొంచెం హోమ్లీగా ఉంటుంది, బాగుంటుందని చాలా ఓన్లీ నీర్ అండ్ డియర్ని పిలుద్దామని అనుకున్నాం. ఇంకా చాలామందిని పిలవాలి, కుదరక పిలవలేదు. యాక్చువల్లీ బయటికి వెళ్దాం ఎక్కడికైనా అని అనుకున్నాం, కాకపోతే మా డాడీ మమ్మీ లేదు ఇంట్లో చేద్దాం అని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళకుండా ఆపిచ్చారు. సరే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోసం అని చెప్పుకున్నాం. ఎస్తేర్ని అడిగాను, నాకు ఇంట్లో చేసుకోవాలంది, ఇంట్లో చేసుకుందాం ఉంది. సరే అన్నాను. ఒక 1 month క్రితమే ఎస్తేర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. మా మమ్మీ టిఫిన్ ఏంటంటే వచ్చి, అమ్మ ఇదిగో చీర నీకు తెచ్చాను బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చింది. అమ్మ నాకు ఇప్పుడు ఏమి అవ్వదో, 28 సంవత్సరాల్లో అప్పుడే బాగానే ఇచ్చింది అనుకున్నాను. కట్ చేస్తే ఒక 2 weeks ఉండగా నిస్సి ఇయర్ రింగ్స్ ఏదో గిఫ్ట్ ఇచ్చింది, కుషాల్ నుంచి తెచ్చి గిఫ్ట్ ఇచ్చింది. అదేంటది అనుకున్నాను. సరే ఒక 1 week బ్యాక్ మావయ్య ఫోన్పే చేసి అమ్మ డ్రెస్ కొనుక్కొని ఇచ్చాడు. ఫిలిప్ మావయ్య బెంగళూరు నుంచి బంగారక్క ఇచ్చింది. చాలామంది గిఫ్ట్స్ ఇచ్చారు, వనిత ఆంటీ ఇచ్చింది, సజిన్ పెద్దియాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీరు ఎస్తేర్ మీద చూపిస్తున్న ప్రేమ కొరకు. ఐఎమ్ సో హ్యాపీ మీరు అందరూ అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇది అయిపోయి చిన్న విందు ఉంది, చేసేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. కుమార్తె ఇచ్చినటువంటి నూతన జన్మని ఆ గొప్ప కిరీటాన్ని బట్టి మేము మీకు స్తుతులు చెల్లించుకునే భాగ్యం మాకు చేసేసాం. స్తోత్రాలు. ఎస్తేర్ జీవితంలో తండ్రి నువ్వు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దీవులతో బిడ్డలు నడిపించేటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకో చక్కని సాటి అయిన వరుడుగా తండ్రి తనకి ఎన్ని అనుగ్రహించున్నాం. నేను మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. Thank you, Bhavya. Okay. 3, 2, 1. Thank you.
బ్రదర్ మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది రత్నరాజుకి. అయ్యయ్యో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నిన్నే వేరే రూమ్